సార్ 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 కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్ అబ్బో ధర్మం ధర్మం ధర్మం. లిఫ్ట్ 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 లిఫ్ట్. ధర్మం చేయండి బాబు. ఎవడరా నువ్వు? బుద్ధి లేదా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, అడుక్కోపోతే శుభ్రంగా పని చేసుకుని బతకొచ్చుగా. నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నువ్వు అడుక్కోట్లేదా లిఫ్ట్? ఏంట్రా పిచ్చ పిచ్చగా అవుతున్నావు? ఏం సార్ లిఫ్ట్ కావాలా? అవును సార్, ఫేస్ వాల్యూ రా. ఎక్కడికి వెళ్ళాలి? జగదంబ సెంటర్ సార్. నేను అటే వెళ్ళాలి. గాంధీనగర్లో ఓ సైట్ కొన్నాను, అలా చూసుకుని వెళ్దాం. ఓకే సార్, నాకేమైనా పనే బోంగా? నాకు కూడా కొంచెం వాస్తు తెలుసు సార్. అవునండి. ఈ కొండల మీద ఇల్లు ఎలా కడతారండి? పునాది దిగుద్దా? ఎందుకు దిగదు? ముందు మీరు దిగండి చెప్తాను. దిగండి సార్. ఇదేనండి, ఈ సైట్ మొత్తం మందే. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుందండి. ఆగ్నేయం వదిలిపోతుంది. అరే వాయువ్యం బాగుంది. నైరుతి పెద్ద కొండ. అవునవును. అరే ఈశాన్యం రోడ్డు పోటు. మీకు ఆకస్మిక ధనలాభం సార్. ఈ పోటు ఏంటి సార్ ఇది? లిఫ్ట్ ఇస్తారని తీసుకొచ్చి అనవసరంగా కత్తి తీసుకొని చంపేసేటట్టున్నారు. బట్టలిప్పు. ఎందుకు సార్? చాలా దుర్మార్గం సార్ ఇది. నీకు లిఫ్ట్ అడగడం అలవాటు, నాకు నీలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చి అన్ని దోచుకోవడం అలవాటు. తీస్తాను సార్. అవంగరంది అయ్యా తీస్తున్నాను సార్. చారల్ డ్రైవర్ చాలా బాగుంది, చందనా బ్రదర్స్ లో కొన్నావా? జోకులు ఎందుకులే సార్, మొత్తం కొట్టేశారు. ఓ 10 రూపాయలు ఇవ్వండి సార్, మీకు దండం పెడతాను. బస్ ఎక్కి వెళ్ళిపోతాను. 10 రూపాయలు ఎందుకురా, కామ్గా వెళ్ళి బస్ ఎక్కు. టికెట్ అడిగితే అది కూడా తీసేస్తానని చెప్పు, ఫ్రీగా తీసుకెళ్తారు. వెళ్ళు. వెళ్తానా సార్? ఎవడన్నా లిఫ్ట్ ఇస్తే బాగుండే. లిఫ్ట్ లిఫ్ట్. ఉమాపతి గారు మీరా? వావ్ మిస్టర్ ఏవి రావ్, నువ్వేమిటి ఇక్కడ ఇలా? ఏం చెప్పమంటారు ఉమాపతి గారు, వాడెవడో లిఫ్ట్ ఇస్తానని ఇక్కడ తీసుకొచ్చి నన్ను మొత్తం దోచేసుకున్నాడు. మొత్తం దోచేసుకున్నాడా? అంటే అంటే ఏముందండి, వాచి ఉంగరం పర్సు మొత్తం దోచేసుకున్నాడు. ఇంకేం దోచుకోలేదు కదా? ఇంకేం సార్ దోచుకోవడానికి? ఈ డ్రైవర్ తప్ప. మీకు దండం పెడతాను, ఇంటి దగ్గర డ్రాప్ చేయండి సార్. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఏమీ లేదు, నేను కొంచెం తాగి ఉన్నాను, డబుల్స్ నడపడం కష్టం. నీకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నువ్వు ముందు కూర్చొని డ్రైవింగ్ చేస్తుండు, నేను వెనకాల కూర్చుంటాను. తాగున్నాడు, దీని నన్ను గుద్దాడంటే వీడితో పాటు మంచిలకు కూడా ఎగిరిపోద్ది. అలాగే సార్, ఎందుకంటే మీరు తాగి డ్రైవ్ చేస్తే నన్ను గుద్దారనుకోండి, మన ఇద్దరం చచ్చిపోతాం. నేను ముందు కూర్చుంటాను, మీరు వెనక్కి వెళ్ళండి. కూర్చో. థ్యాంక్ యూ. మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? నేను కాలేజీలో పని అయిపోయిన తర్వాత పనిచేసేది ఈ ఏరియాలోనే. ఏం పనండి? హోమియోపతి. ఓహో హోమియోపతి. సార్ సార్ నాకు నరాల బలహీనత అండి, అందుకే పిల్లలు పుట్టలేదు అనుకుంటా. నరాల బలహీనతకి ఏమైనా మందిస్తారా? ఓ తప్పకుండా. అదేంటి సార్, అదేంటి చేతులు వేస్తున్నారేంటి సార్? ఏమీ లేదు, ఉత్తినే ఫ్రెండ్షిప్. నువ్వు పోనీ. అదేంటి సార్, మీ స్కూటర్ నా చేతిలో పెట్టి మీరు నా తొడమే చేతులు వేస్తున్నారేంటి సార్? అదంతేలే, నువ్వు పోనీ. ఇదిగో రావు, మీ ఇంటికి వెళితే మీ ఆవిడ ఉంటుందేమో, పోనీ మా ఇంటికి వెళదామా? ఎందుకు? అందుకే. అందుకా? అందుకంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? అరే చేతులు వేస్తారేంటి సార్? పర్లేదులే, అరే కొద్దిసేపు ఓర్చుకో. ఏంటి ఓర్చుకోవడం సార్? బాగుంటుంది సార్. ఏంటిది? అరే చేతులు ఆపండి సార్. కొంచెం కోపం. ఆపుతాను నువ్వు ఆ టైప్ రా. అరే వాడేమన్నా మొత్తం దోచుకున్నాడు, నువ్వేంట్రా నన్నే దోచుకుంటున్నావు? కర్మ కర్మ. రావు రావు, ఏ రావు, యూ నాటి. హాయ్ సుజాత. ఓకే ఓకే వస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, రాధ షాపింగ్కి రమ్మంటుంది, సుజాత సినిమాకి రమ్మంటుంది. ఒక్కరిని ఇద్దరు వెళ్ళగలడం. ఫ్రెండ్స్ 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 మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటి? ఉష్ ఫోన్ చేస్తే నేను బయటికి వెళ్ళాను, మేనేజ్ చేయాలి. ఎవరు? ఉషా. ఉషా వీడికి ఫోన్ చేయడం ఏంట్రా? తను మన రాజుగారిని లవ్ చేస్తోందిగా. నాకు అదే డౌట్గా ఉందిరా. ఓహో ఇలా వచ్చాడా? ఒరేయ్ మీరు ముగ్గురు ఫాలో చేయండి రా, వీటి సంగతి నేను చెప్తా. సరేరా. హలో
హలో, ఎవరు? నేను ఉషని మాట్లాడుతున్నాను. అక్కడ చెమ్ముంటే పిలుస్తారా? హాయ్ ఉషా, నేను చెమ్మును మాట్లాడుతున్నాను. చెమ్ వాయిస్లో ఉండదే. నీది ఉష వాయిస్లో ఉన్నప్పుడు నాది చెమ్ వాయిస్లో ఉండటంలో తప్పేంటమ్మా? వాయిస్ ఏముందిలే గాని నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తున్న సంగతి మా రౌడీ అన్నలకు తెలిసిపోయింది. నిన్ను లవ్ చేయడానికి అంత అందమైంది కావాల్సి వచ్చిందిరా, దాన్ని ఇలా చంపేస్తాం అని చెప్పి నీ దగ్గరకు వచ్చారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమ్మా. హలో. ఓ నాయనో అబాయో. అమ్మో రండ్రా రే. ఏం చేయొద్దురా రే, తప్పైపోయిందిరా రే, నన్ను ఏం చేయొద్దురా రే, కొట్టొద్దురా రే, తప్పైపోయిందిరా రే, ఫోన్ చేయండి ఇప్పుడు. అవునే, రాజు నాతో చెప్పేసరికి నేను స్టన్ అయిపోయాను. అసలు ఏమాత్రం డౌట్ రాలేదు కదా. అవునే. ఉషా, ఏ ఉషా, క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్దామని చెప్పాను కదా. నీ లవర్ వచ్చాడు, మేమెందుకు మధ్యలో? పదవే వెళ్దాం. హాయ్, ఏం చేస్తున్నావు? గుడ్డి వాళ్ళు అడగాల్సిన ప్రశ్న. ఓ ఐ సీ. లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారుగా. లవ్ ఈస్ బ్లైండ్ బట్ నాట్ లవర్. మాటలు బాగా నేర్చావు. సరే, ఏంటి ఇలా వచ్చావు? నీకు గిఫ్ట్ ఇద్దామని. వావ్, అచ్చ నీలాగే ఉంది. మనిషి పుట్టింది కోతి నుంచేగా, పోలికలు ఎక్కడికి పోతాయి? ఐ లవ్ యూ ఉషా, ఐ లవ్ యూ ఉషా, ఐ లవ్ యూ ఉషా. అరే, ఇది నీ వాయిసే కదూ? అవును, అది నా రికార్డెడ్ వాయిసే. నా వాయిస్ ఎప్పుడు వినాలన్నా వినొచ్చు. దానికున్న ఎరేజర్ పిన్ కూడా తీసేశాను. దీన్ని ఎవ్వరూ ఎరేజ్ చేయలేరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఉషా. I love you. అయ్యో. ఓ నో ప్రాబ్లం. ఆ ఫైల్ నా దగ్గరే ఉందిలేండి. నేను 10 minutesలో ఉంటాను. బాయ్. ఏంటడి పిలిచారు? మరేం లేదమ్మా, నా స్నేహితుడు రంగారావు నీకు తెలుసు కదా. తెలుసు. వాళ్ళ అబ్బాయి ఆనంద్ బుద్ధిమంతుడు, వెరీ బ్రైట్ ఫెలో. అతనికి నేను చేసుకోవాలని రంగారావు అంకుల్ కబురు చేశాడు. వెరీ గుడ్ మ్యాచ్. అంకుల్ బిజినెస్ అఫేర్స్ అన్ని ఆనందే చూస్తాడు. మనం ఆలోచించకుండా సరే అనేయచ్చు. వెంటనే ఫోన్ చేసి ఓకే చెప్పాడు డాడీ. విక్రమ్, లైఫ్లో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఆ విషయంలో డెసిషన్ తీసుకోవాల్సింది మనం కాదు, చేసుకునేవాళ్ళు. బేబీ, ఏమంటావు? డాడీ, మీరేమనుకోనంటే నేను ఒక విషయం చెప్తాను. చెప్పమ్మా, ఏమిటది? నేను రాజు అని మా కాలేజ్లో చదివే అబ్బాయిని ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాజు వాడే అలాంటి వాడు, వాడేంటి ఇవన్నీ తెలుసుకునే ప్రేమించావా? నేనేం తెలివి తక్కువ దాన్ని కాదు విక్కీ. మనిషిని మనసుని అర్థం చేసుకునే ప్రేమించాను. సరేనమ్మా, అన్ని విధాలా అతను నీ తగినవాడైతే నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ కదమ్మా, అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు? రేపు తీసుకురానా? ఓ పని చేయి, ఎల్లుండి నేను ఇచ్చే పార్టీకి అతను కూడా ఇన్వైట్ చేయి. అక్కడే కలిసి మాట్లాడచ్చు. డాడీ, you're so sweet. థ్యాంక్ యూ డాడీ. హే, నువ్విక్కడేం చేస్తున్నావు? విన్నావు కదా, నేను మీ చెల్లెల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. తను వేరే ఎవరినో ప్రేమిస్తుంది. మరి నా పరిస్థితి ఏంటి? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు. అంటే ఉష ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా నేను కానీ మా డాడీ కానీ ఏ పని చేయం. ఆయన ఉష నువ్వు ప్రేమించడం కాదు సిద్ధార్థ, ఉష నిన్ను ప్రేమించేలా చేసుకో. ఉష ప్రేమను గెలుచుకో, అప్పుడు నా సపోర్ట్ నీకుంటుంది. ఈ రోజు నుంచి అదే పని మీద ఉంటా.